ఇది వ్యాన్ అంటారు అని చెప్పి మళ్ళీ షాక్ అయినా నేను. అలా కూడా ఊహించలే, వ్యాన్ లో కూర్చొని ఫ్లైట్ లో కూర్చున్నట్టు బిల్డప్ ఇస్తారు. మాదే కారు మేము చూపిలేకపోతున్నాం, అంత వైల్డ్ గా ఉన్నాయి. మై గాడ్, అరే బ్రో ఇది కొద్దిగా కట్ చేయవా? పెట్టండి సార్ నిరంజన్ గారు. బాబు రెడీ బాబు. కెమెరా థ్యాంక్స్ అన్న. సో గాయస్, వీడియో ఎందుకు స్టార్ట్ చేసామంటే మాకు కూడా తెలియదు, పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. పొద్దుపోక స్టార్ట్ చేసాము. ఇట్లా మన పేరు తెలుసుకుంటే ఈ బ్రో పేరు తెలియదు నాకు. వాటర్ అడగలేదు బ్రో, నేను పేరు అడుగుదాం. సో మనం ఇక్కడ వ్యాన్ లో, ఇది ఒక వ్యాన్ అన్నమాట. కోసం మీకు వ్యాన్ చూపించడం కోసం మేము బ్లాగ్ పెట్టాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇక్కడ ఎంత మంది కూర్చోవచ్చు అంటే 6 మంది కూర్చోవచ్చు యాక్చువల్ ఈ సరౌండింగ్ లో. ఇక మిగతా 3 కళ్ళ కూడా ఊహించలే, వ్యాన్ లో కూర్చొని ఫ్లైట్ లో కూర్చున్నట్టు బిల్డప్ ఇస్తారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏడికి వెళ్తున్నాయి ఇప్పుడు? గమ్యలేని ప్రయాణం చెప్తాను. యాక్చువల్లీ ఈవెంట్ కి వెళ్తున్నాం, బట్ ఇక్కడ అందరూ ఒక సెలబ్రిటీ లాగా ఉన్నారు, కానీ ఈడు చూడు ఎంత అమాయకంగా ఉన్నాడు మా నాగరాజు గారు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఆడ ఎంత అమాయకంగా ఉన్నా సరే హైదరాబాద్ లో ఆడికి తెలియని పిల్లంటా లేదు. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. హైలైట్ ఏంటంటే స్టైల్ గా రెడీ గారా అంటే చెప్పులు వేసుకున్నాడు. చెప్పులు చూపిరా, అగో డీసెంట్ రెడీ షూస్ వేసుకున్నారు. సింపుల్ సిటీ ఆడు. షూస్ ఎవరా అంటే బ్యాగ్ లో ఉన్నాయి అంటాడు. మాతో కన్నా ఆడితోటి ఎక్కువ రీల్స్ ఉంటాయి అమ్మాయిలతో చేసింది. ఆటగాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఏం చేస్తున్నావు భయ్యా? అక్కడ మంచి అమ్మాయి ఉంది, వ్యాన్ లో పోతుంది తను. ఎట్లా తొంగి చూస్తున్నాడు వాడు, మంచి అమ్మాయి అన్నాడు, ఎట్లా తొంగి చూస్తున్నాడు తెలుసా కనిపించకపోయినా కూడా. చూసినారా BMW మాదే కారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్? ఉంటే ఊరుకుంటారండి. డ్రైవర్ పెట్టుకుని ఇందులో ఎందుకు వస్తాను? మీకోసం, ఫ్రెండ్స్ కోసం బ్రో. భజన ప్రజానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప? నేను గొప్ప. ఆయనను నేను ఆయన సేమ్ కాలేజ్. నేను మాట్లాడకరా రే. నువ్వు నోరుమీరా, నువ్వు నోరుమై, మొహం పగిలిపోద్ది. ఆయన నేను సేమ్ కాలేజ్, నా సీనియర్ ఆయన. సీనియర్. కాలేజ్ లో ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి పూలలో కలుపుతాడు. This is just not my track record. This is all time record. నేను అరే నా ఫేస్ అలా ఉందా గైస్? ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. గైస్ నా ఫేస్ అలా ఉన్నా డీసెంట్ గా ఉన్నా కదా? వీడంటే నమ్ముతారా? నమ్మాలి. ముఖం చూడండి ఒకసారి. వాడు అమ్మాయితో మాస్టర్ మాట్లాడుతాడు. అమ్మో అసలే ఇక్కడ కళ్ళల్లో నుంచి కారుతుంది. అదే అది చూడు ఎట్లా చూస్తున్నాడు క్లోజ్ షాట్ లో. ఎక్కువ స్క్రీన్ ప్లే కూడా పెట్టలేదు, మేము చూపిలేకపోతున్నాం, అంత వైల్డ్ గా ఉన్నాయి. మై గాడ్, అరే ఎక్కువ చూపించినా కూడా ఏడ కాపీ రైట్లు పడతాయి, ఏడ స్ట్రైకులు పడతాయి. అదిగో అయ్యా అయ్యా ఇట్లా పండుకొని ఇట్లా చేస్తుంది. జూమ్ చేస్తున్నాడు యూట్యూబ్ లో, ఇట్లా జూమ్ చేస్తున్నాడు. జూమ్ చేస్తున్నాడు యూట్యూబ్ లో. ఈ మధ్య 10x జూమ్ వచ్చింది కదా, ఇట్లా ఫుల్ స్క్రీన్ పెట్టుకొని ఇట్లా జూమ్ చేస్తున్నాడు. అట్లున్నాడు. అంత వైల్డ్ గా ఉంది గాయస్. ఇలాంటి జనాల పక్కన తిరగకండి, ఇట్లా అయితే అసలు కూర్చోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసెంట్ ఉన్నాడు అస్సలు నమ్మకండి. అంతే. కెమెరా ఈ వ్లాగ్ చూసి నవ్వు రాకపోయినా నవ్వినందుకు అందరికి కృతజ్ఞతలు. ఇంకా అయిపోలే ఈ టార్చర్, ఇంకా ఉంది. ఇప్పుడే మొదలెట్టాం, పార్ట్ 2 లో ఉంది. కన్వీనియంట్ గా చెప్తూనే ఉంటాం. బాయ్ బాయ్ గైస్, మళ్ళీ చెప్తా ఉంటాం. మళ్ళీ సెకండ్ పార్ట్ లో కలుద్దాం. లవ్ యు ఆల్. చూస్తూనే ఉండండి బ్రేక్ లేని బ్రేకింగ్ న్యూస్.
ఏమైనా కానీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ రా. మీ ప్రేమకి, మీ ఆప్యాయతకి, మీ అభిమానానికి ఏకబావు. చూసిన బ్లాగ్ స్టార్ట్ చేసాం, ఎండ్ కూడా అవుతుంది, వీంది మాత్రం ఎండ్ అవుతలేదు. అట్లా అయిపోయింది. వ్యాన్ వల్ల ఫోన్ కూడా ఊగాల్సి వస్తుంది. జూమ్ చేస్తున్నాడు. ఓకే గైస్. సో గైస్, ఇప్పుడే టార్చర్ మొదలైంది. పార్ట్ 2 ఉంది, కానీ వస్తుందో రాదో తెలీదు, కానీ వస్తుంది. అదే మ్యాజిక్. ఇప్పుడు పోగానే యాక్చువల్గా మేము ఈవెంట్కి వెళ్తున్నాం. ఈవెంట్ పోతే గ్యాప్లో ఇట్లా సరదాగా ఒక వీడియో తీస్తున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాక తీస్తాము, ఈ మధ్యలో తీస్తాము. ఈ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి పార్ట్ 2లో చూసుకుందాం. సో గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బాయ్.